టీసాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనము గత ఎపిసోడ్లో లోకస్ అనగా బిందుపథమునకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు సాధించడం జరిగింది. కానీ ఈ బిందుపథం అనేటువంటి ఒక అధ్యాయము వివిధ పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమైనది. అదేవిధంగా మిగతా అధ్యాయాలు అనగా కోఆర్డినేట్ జామెట్రీలోని మిగతా అధ్యాయాలు మనం అధ్యయనం చేయాలంటే బిందుపథం యొక్క అవగాహన బాగా కలిగి ఉండాలి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనము ఈ బిందుపథం పైన మరికొన్ని సమస్యలు చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ బిందుపథానికి సంబంధించినటువంటి మరికొన్ని సమస్యలు సాధిస్తూ ఇదే కార్యక్రమంలో మనము చేంజ్ ఆఫ్ యాక్సెస్ అనగా అక్ష పరివర్తనం అనేటువంటి యొక్క అధ్యాయము మరియు దానికి సంబంధించినటువంటి యొక్క సమస్యలు సాధించడం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వీటికి సంబంధించినటువంటి యొక్క అంశాలను దృష్టిలో ఉంచుకొని మీరు ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ మనం మొట్టమొదట బిందుపథం అంటే లోకస్ పైన మరికొన్ని సమస్యలను సాధించడానికి ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్న A = A sec t B tan t మరియు B = -A tan t, B sec t O 0, 0 t పరామితి అయితే త్రిభుజము OAB కేంద్ర భాసము యొక్క బిందుపథము ఇది సమస్య. ఒకసారి మనము సమస్యను పరిశీలిద్దాము. A = A sec t, B tan t, B = -A tan t, B sec t. మూల బిందువు 0, 0. t పరామితి అయితే త్రిభుజం OAB కేంద్ర భాసం యొక్క బిందుపథము అంటే ద లోకస్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ OAB వేర్ A, B and O కోఆర్డినేట్స్ ఆర్ గివెన్. సో మనం దీన్ని ఎలా కనుక్కోవాలో ఒకసారి మనం చర్చించుకుందాం. మొట్టమొదట మనము కేంద్ర భాసాన్ని x, yగా భావించాలి. మనం ఇప్పుడు ఈ మూడు బిందువుల చేత ఏర్పడే కేంద్ర భాసాన్ని కనుగొని అది x, yకి సమానం చేసినట్లయితే మనకు x మరియు yలలో రెండు పరామితీయ సమీకరణాలు వస్తాయి. వాటిని ఏమంటారంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటారు. వాటిలో నుంచి కనుక టీని తొలగించగలిగితే అప్పుడు మనకు కేంద్ర భాసం యొక్క బిందుపథం వస్తుంది. అంటే దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ టీ ఫ్రమ్ ద టూ ఈక్వేషన్స్, దెన్ వీ గెట్ the locus of the centroid which is required the locus. So you might have understood this method. So let us examine this problem. కేంద్ర భాసము x, y అనుకొనుము. మనకిచ్చట కేంద్ర భాసము A sec t -A tan t +0/3, B tan t
ప్లస్ బి sec t ప్లస్ 0/3 ఈజ్ ఈక్వల్ టు x, y. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ విలువ xకు సమానం అవుతుంది, ఈ విలువ yకి సమానం అవుతుంది. ఈ విధంగా సమానం చేయడం ద్వారా మనకు a ఆఫ్ sec t మైనస్ tan t ఈజ్ ఈక్వల్ టు x వస్తుంది. అప్పుడు sec t మైనస్ tan t ఈజ్ ఈక్వల్ టు x/a. అంటే దీన్నే మనము ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇది 3x అవుతుంది, 3x/a. ఇది ఈక్వేషన్ 1. అదేవిధంగా b కామన్ తీస్తే sec t ప్లస్ tan t ఈజ్ ఈక్వల్ టు 3y. sec t ప్లస్ tan t ఈజ్ ఈక్వల్ టు 3y/b. ఇప్పుడు చాలా సింపుల్ అండి. ఇది ఒక త్రికోణమితీయ ప్రశ్నలాగా మారిపోయింది. ఇప్పుడు మనము ఈ 1, 2ల నుంచి ఏ విధంగా మనము టీని తొలగించాలి? చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఇఫ్ యూ మల్టిప్లై 1 and 2 వీ గెట్ ద ఎలిమినెంట్, దట్ ఇస్ ద ఆన్సర్. చూద్దాం. 1 into 2 చేయగా అంటే ఇప్పుడు మనము sec t మైనస్ tan t ఇంటూ sec t ప్లస్ tan t చేస్తే మనకు తెలుసు secant స్క్వేర్ t మైనస్ tan స్క్వేర్ t వస్తుంది. గమనించారా? ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 3x/aను 3y/b చేత గుణకారం చేయాలి. ఎంత వస్తుందండి? అది 9xy/ab వస్తుంది. మనకు తెలుసు త్రికోణమితీయ సర్వసమానత ప్రకారం దీని విలువ 1, అనగా 9xy/ab ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని అడ్డగుణకారం చేసినట్లయితే 9xy ఈజ్ ఈక్వల్ టు ab. సో ఇదే మనకు కావలసినటువంటి బిందుపథ సమీకరణం. మీకు బహుశా ఇది అర్థమైందని అనుకుంటాను. ఇప్పుడు మనము మరొక ప్రశ్నను గమనిద్దాం. L యూనిట్ల పొడవు గల AB అనే రేఖాఖండము నిరూపక అక్షములపై చలిస్తున్నది. ఆ రేఖాఖండమును P అనే బిందువు ఒకటి 1:2 నిష్పత్తిలో విభజిస్తుంది. అయితే P యొక్క బిందు పథము ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎలా అంటే L యూనిట్ల పొడవు గల AB అనే రేఖాఖండము నిరూపకాక్షాలపై చెలుస్తుంది. అంటే AB రేఖాఖండం యొక్క చివరలు నిరూపకాక్షాలపై ఉంటాయన్నమాట. ఆ రేఖాఖండములో ఒక బిందువు P. ఆ P బిందువు ఆ రేఖాఖండాన్ని 1:2 నిష్పత్తిలో విభజించినట్లయితే ఆ P యొక్క బిందు పదాన్ని కనుక్కోవాలి. అంటే the locus of the P we have to find out. When the P divides
ద లైన్ సెగ్మెంట్ whose length is L in the ratio 1:2. దానికి మనము ఒకసారి మనం పటాన్ని గీసుకొని ఆ పటా సహాయంతో మనం చేయవచ్చు. దాన్ని ఏ విధంగా సాధించాలో ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. ఇది x అక్షము, x డాష్, ఇది y, ఇది y డాష్, ఇది మూల బిందువు. ఇప్పుడు ఇది రేఖాఖండము, ఇది ఏ దగ్గర, ఇది బి దగ్గర. ఏబి సో ఈ విధంగా మూవ్ అవుతుంది, ఇటువైపు ఇటువైపు. సాధారణంగా దీన్ని a,0 అనుకోండి, దీన్ని 0,b అనుకోండి. ఇక్కడ p అనే బిందువు 1:2 నిష్పత్తిలో విభజిస్తుంది. దీన్ని మనం ఇలా చేద్దాం. p = x, y అనుకొనము. ఏబిని ఇచ్చట a,0, b 0,b అనుకొనము. తర్వాత a,0ను ఈ 0,bని p అనే బిందువు 1:2 నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి దీన్ని 2 చేత, దీన్ని 1 చేత గుణకారం చేయండి. షార్ట్ కట్ 2a, 0, 0, b. ఇప్పుడు ఈ p బిందువు నిరూపకాలు 2a/3 అవుతుంది, b/3 అవుతుంది. కానీ దత్తాంశ ప్రకారం అంటే అకార్డింగ్ టు ద ప్రాబ్లం దిస్ ఈజ్ x, y. సో ఇప్పుడు మనము ఏని x పదాల్లో రాయొచ్చు, బిని y పదాల్లో రాయొచ్చు. దట్ మీన్స్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ద వాల్యూ ఆఫ్ a ఇన్ టర్మ్స్ ఆఫ్ x, ద వాల్యూ ఆఫ్ b we can express in terms of y. So let us see how can it be expressed. అంటే if you equate like this, చూడండి ఏ విధంగా రాయవచ్చు. a = 3x/2 whereas b = 3y. ఇలా రాయటం వల్ల మనకు లాభం ఏంటి అంటే, ఒకసారి గమనించినట్లయితే ఈ త్రిభుజము లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతాన్ని మనం అప్లై చేయవచ్చు. దట్ మీన్స్ వీ కెన్ అప్లై ద పైథాగరస్ థీరం. సో వాట్ డస్ ద పైథాగరస్ థీరం స్టేట్ ఇన్ దిస్ కేస్? సో దట్ మీన్స్ హియర్ OA² ప్లస్ OB² = AB². OA is nothing but A, OB is nothing but B, this AB is length L. అంటే ఇప్పుడు మనకు సంబంధం ఎలా వస్తుందంటే A² ప్లస్ B² = L². ఇప్పుడు మనం A విలువను B విలువను ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపిస్తే చూడండి మనకప్పుడు ఏ విధంగా వస్తుందంటే 9x² / 4 + 9y² = L². దీన్ని 4తో మల్టిప్లై చేయండి. అప్పుడు 9x² + 36y² = 4L². సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం చేయవచ్చు. √(x−2) whole square plus y² plus √(x+2) whole square plus y² = 4 అనే సమీకరణము సూచించేది.
సూచించేది. ఏ వృత్తము, బి పరావలయము, సి రేఖాఖండము, డి దీర్ఘవృత్తము. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. వాట్ డస్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్? ఇచ్చినటువంటి సమీకరణము దేని సూచిస్తుంది? సర్కిల్, పారాబోలా, లైన్ సెగ్మెంట్ ఆర్ ఎలిప్స్? దీన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, దట్ మీన్స్ if we examine this problem, this is nothing but sum of the distances from the given point to the x comma y is equal to 4. Suppose P be the point x comma y, P అనేది గనక x comma y అనే పాయింట్ అయినట్లయితే A, B are the given points. So it resembles to be ఏ విధంగా కనిపిస్తుందంటే PA plus PB is equal to 4 లాగా ఉంది. అంటే PA plus PB is equal to 4 అయినప్పుడు మనకు అది దేని సూచిస్తుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇచ్చట P is equal to x comma y అనుకోనము. A is equal to 2, 0. B is equal to -2, 0. ఒకసారి ఆలోచించండి. పిఏ అంటే పి నుండి ఏ బిందువు గల దూరం. అదేమిటి? √(x-2) ప్లస్ y² కదండి. పిబి అంటే √(x+2) ప్లస్ y² = 4. అంటే ఎలా ఉంది ఇప్పుడు మనకు? ఇప్పుడు దీన్ని మనము గణిత భాషలో ఏ విధంగా రాయవచ్చు అంటే పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు 4 లాగా ఉంది. ఇప్పుడు మీరు ఏబీ కనుక్కోండి. అంటే ఏ బిందువుకు బి బిందువు గల మధ్య దూరము. దాన్ని మనము mod ఆఫ్ -2 -2 అంటే 4. అంటే ఇచ్చట మనం ఏం గమనించవచ్చు? పిఏ ప్లస్ పీబీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మనము అది వృత్తమా, పరావలయమా, నెక్స్ట్ దాన్ని డిసైడ్ చేయాలి. ఒకసారి గమనించండి. ఇప్పుడు పిఏ ప్లస్ పీబీ గనక ఏబీ అయినట్లయితే అది రేఖాఖండాన్ని సూచిస్తుంది. కాబట్టి దేర్ఫోర్ ఇది లైన్ సెగ్మెంట్, రేఖాఖండము. ఇప్పుడు మనం దీన్ని సూత్రీకరణ చేద్దాం. పిఏ ప్లస్ పీబీ విలువ కే అనుకుందాం. ఇక్కడ కండిషన్, ఫస్ట్ కండిషన్ కే అనేది ఏబీ కన్నా పెద్దగా అయితే పి యొక్క బిందుపథము దీర్ఘవృత్తము కే ఈజ్ ఈక్వల్ టు ఏబి అయితే రేఖాఖండము అంటే లైన్ సెగ్మెంట్. కే లెస్ దాన్ ఏబి అయితే ఏబి అయితే బిందుపథం వ్యవస్థితము కాదు. డస్ నాట్ ఎగ్జిస్ట్. కాబట్టి మీరు జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోవాలి.
ఎప్పుడైతే ఇలాంటి ప్రశ్న వచ్చిందో మనకు పరీక్షలో మీరు వెంటనే చేయవలసింది ఏంటంటే సాధారణంగా పి విలువ ఎక్స్ కామ వై ఉంటుంది. ఏ బి విలువలు గుర్తించి ఏబి మధ్య దూరం కనుక్కోవాలి. అదే కే విలువ. అంటే పిఏ ప్లస్ పిబి ఈజ్ ఈక్వల్ టు 4 అయింది కదా. కే విలువ కూడా 4. అంటే కే ఇక్కడ పిఏ ప్లస్ పిబి అనేది ఏబికి సమానమైంది కాబట్టి ఇక్కడ రేఖాఖండం. సో అదేవిధంగా కే విలువ కనుక్కొని కే ఆధారంగా కనుక్కోవడానికి ఇక్కడ మనము దాని యొక్క భావన నేర్చుకోవడం జరిగింది. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అక్ష పరివర్తనము ఒకటి, సమాంతర అక్ష పరివర్తనము, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్, భ్రమణ పరివర్తనము, రొటేషన్ ఆఫ్ యాక్సిస్, థర్డ్ సాధారణ పరివర్తనం, నార్మల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే అక్ష పరివర్తనము 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి సమాంతర అక్ష పరివర్తనము, రెండవది భ్రమణ పరివర్తనము, మూడవది సాధారణ పరివర్తనము. అసలు నిర్వచనాలు అనేవి మనకంత ముఖ్యమైనవి కావు పోటీ పరీక్షలు. అయినప్పటికీ వాటి గురించి బ్రీఫ్గా మనము డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి సమాంతర అక్ష పరివర్తనం అనగానేమి, అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటి అంటే మూల బిందువును మార్చి అక్షాల దిశలను మార్చకుండా మనము నూతన అక్షాలను కనుక ఏర్పాటు చేసినట్లయితే దానిని సమాంతర అక్ష పరివర్తనం అంటారు. అంటే వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద యాక్సెస్, ఇఫ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు సమ్ అనదర్ పాయింట్ ఇన్ ద గివెన్ కోఆర్డినేట్ ప్లేన్, then that transformation is called translation of axis. ఇక భ్రమణ పరివర్తనానికి విషయానికి వచ్చినప్పుడు మూల బిందువును మార్చకుండా అక్షాలను మనం కొంత కోణంతో భ్రమణము చేయడం ద్వారా వచ్చినటువంటి నూతన అక్షాలను దాన్నే భ్రమణ పరివర్తనము అంటారు. అంటే వితౌట్ చేంజింగ్ ద ఆరిజిన్, ఇఫ్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్, then the transformation is called rotation of axis. Otherwise, if translation of axis is followed by rotation of axis, or rotation of axis is followed by the translation of axis, then that type of transformation is called normal transformation. అంటే సమాంతర అక్ష పరివర్తనము చేసి భ్రమణ పరివర్తనం చేసిన, భ్రమణ పరివర్తనం చేసి సమాంతర అక్ష పరివర్తనం చేసిన దానిని సాధారణ పరివర్తనం అని అంటారు. అసలు అక్ష పరివర్తనం ఎందుకు చేయాలి అనే భావన వచ్చిందనుకోండి. మనము బిందు పదం నేర్చుకునేటప్పుడు బిందు పదంలో సాధారణంగా మీరు గమనించి ఉంటారు, బిందు పదం యొక్క ఏదైనా ఒక వక్రమును యొక్క సమీకరణము జామితీయంగా దాన్ని, అంటే దట్ మీన్స్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఫామ్లో ఏ విధంగా రాస్తాం బీజగణిత రూపంలో అంటే అది సాధారణంగా ఈ రూపంలో ఉంటుంది. ax² + 2hxy + by² + 2gx + 2fy + c = 0. దీన్ని ఎస్ అనే అక్షరంతో సూచిస్తాం. ఈ రూపంలో ఉంటుంది. మరి ఇది ఏదైనా ఒక వక్రాన్ని సూచించడానికి అవకాశం ఉంది. ఎలా? ఇది ఒక వృత్తాన్ని సూచించవచ్చు, లేకపోతే ఒక దీర్ఘవృత్తాన్ని సూచించవచ్చు, లేకపోతే 2 రేఖలను సూచించవచ్చు ఈ విధంగా, లేకపోతే పరావలయాన్ని సూచించవచ్చు,
లేకపోతే అతి పరావలయాన్ని సూచించవచ్చు. మరి ఈ వృత్తం విషయంలో కానీ, దీర్ఘవృత్తము కానీ, లేకపోతే సరళరేఖా యుగ్మము కానీ, పరావలయము కానీ, అతి పరావలయం కానీ, వీటి యొక్క ధర్మాలను అంటే వీటి యొక్క ధర్మాలను అధ్యయనం చేయాలంటే ఈ సమీకరణం యొక్క సాధారణ రూపం ఉంటే చాలా కష్టం. దానిని మనము సూక్ష్మ రూపంలోకి మార్చుకోవాలి. అంటే ఏ రూపంలోకి మార్చుకోవాలి దీన్ని? ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలోకి మార్చాలి. అంటే మీరు గమనిస్తున్నారు, అంటే దాంట్లో ఈ x పదాన్ని y పదాన్ని కొన్నిసార్లు స్థిర పదాన్ని కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఈ పదాన్ని కూడా తొలగించవలసిన అవసరం ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో మనము అక్ష పరివర్తనము చేయటం వల్ల ఆ వక్ర సమీకరణం యొక్క లక్షణాలు మారకుండా సూక్ష్మ రూపంలో రాయడానికి దట్ కెన్ బి పుట్ ఇన్ ద సింపులెస్ట్ ఫామ్. సో దట్స్ వై వీ అడాప్ట్ దిస్ చేంజ్ ఆఫ్ యాక్సిస్. అందు గురించి మనం అక్ష పరివర్తనాన్ని ఉపయోగిస్తాం. వక్రాల యొక్క స్వభావాన్ని, ద నేచర్ ఆఫ్ ద కర్వ్స్ మనము డిస్కస్ చేయడానికి మనం చేంజ్ ఆఫ్ యాక్సిస్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనము సమాంతర అక్ష పరివర్తనం అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలు మనం జ్ఞప్తి తెచ్చుకొని దానికి సంబంధించిన సమస్యలు సాధిస్తూ మనము వక్ర సమీకరణాలని, ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్స్ను ఏ విధంగా మారుస్తామో దానిపైన మనము సమస్యలు చేయడానికి ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం. మూల బిందువును మూల బిందువును 3,7 బిందువుకు మార్చి అక్ష పరివర్తనము చేయగా కొత్త వ్యవస్థలో ఫోర్ కామా 5 యొక్క నిరూపకాలు. దట్ మీన్స్ ఇఫ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ద పాయింట్ 4,5, then what are the new coordinates of 3,7? So that's the question only. అంటే మూల బిందువును 4,5కు మార్చి సమాంతర అక్ష పరివర్తన చేయడం వల్ల 3,7 అనే బిందువు 4,5 అనే బిందువు ఏ రూపంలోకి మారుతుంది. దట్ మీన్స్ ఇఫ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ద పాయింట్ 3,7, దెన్ వాట్ ఆర్ ద న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ 4,5? ఒకసారి మనం చూద్దాం. ఇది నూతన మూల బిందువు, ఇది ఓల్డ్ కోఆర్డినేట్స్ అంటారు, ఒరిజినల్ కోఆర్డినేట్స్. న్యూ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి అంటే ఒక పని చేద్దాం. ఇక్కడ h,k అనుకుందాం, 3,7. నెక్స్ట్ ఓల్డ్వి పాత నిరూపకాలు స్మాల్ x,y అనుకుందాం, 4,5. మనం కనుక్కోవాల్సింది క్యాపిటల్ X, క్యాపిటల్ Y. ప్రశ్న, మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ ఉంటాయి. ట్రాన్స్ఫర్మేషన్స్ ఈక్వేషన్స్ అంటే పరివర్తన సమీకరణాలు. గుర్తుపెట్టుకోండి, పరివర్తన సమీకరణాలు. స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు capital X plus H, small y is equal to capital Y plus K. ఇక్కడ ప్రతిక్షేపించండి. 4 is equal to capital X plus 3, 5 capital Y plus 7, capital X is equal to 1, capital Y is equal to -2. అంటే
ఇక్కడ ఏ విధంగా మారుతుంది? క్యాపిటల్ X కామా క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ 1 కామా -2. ఇది ఒక పద్ధతి. దీన్ని మనము చాలా సులభ పద్ధతిలో చేయొచ్చండి. ఎలా అంటే ఇప్పుడు దీన్ని మీరు మూల బిందు నిరూపకాలు అనుకోండి. అంటే 3,7. ఇప్పుడు దీన్ని పాత నిరూపకాలు పాని 4,5. ఇప్పుడు పాని ఈజ్ ఈక్వల్ టు కోని కొత్త నిరూపకాలు ప్లస్ మూల బిందు నిరూపకాలు. అంటే మీరు దీన్ని మనము ఒక వాక్యం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చండి. ఎలా అంటే మీరు వేరే విధంగా భావించొద్దండి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక షార్ట్ కట్ చెప్తాను. దాన్ని టిప్స్ అంటారండి. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పానీని కొని మూలకు నింపండి. పానీని కొని మూలకు నింపండి. అంటే పాత నిరూపకములు ఈజ్ ఈక్వల్ టు కొత్త నిరూపకములు ప్లస్ మూల బిందు నిరూపకములు. అర్థమైందండి? ఇప్పుడు మనకు కావాల్సింది కొత్త బిందు నిరూపకాలు కాబట్టి పాని మైనస్ మూని. అంటే ఇక్కడ 4,5లో నుండి 3,7 తీసేయాలి. అంటే చూడండి ఎంత వస్తుందో, 1, -2. ఒకసారి 2 ఆన్సర్లు పరిశీలించండి. ఎస్, ఈ 2 కరెక్ట్. మూల బిందువును పి బిందువుకు మార్చి సమాంతర అక్ష పరివర్తనము చేయటం ద్వారా చేయటం ద్వారా 2,0 అనే బిందువు అనే బిందువు 0,4 రూపములోకి మార్పు చెందితే పి యొక్క నిరూపకాలు If the origin is shifted to the point P, then the point 2,0 is transformed to 0,4. Then the coordinates of P. That means then the origin we have to find out. The origin to which the point shifted, that point we have to find out. అంటే మూల బిందువును పి అనే బిందువుకు మార్చి సమాంతర అక్ష పరివర్తన చేయడం వల్ల 2,0 అనే బిందువు 0,4 అనే బిందువు రూపంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పి విలువను మనం కనుక్కోవాలి. ఒకసారి మనము షార్ట్కట్ ద్వారా చేయడానికి ప్రయత్నం చేద్దాం. పి అనేది మూని, ఇది తెలుసు మీకు, పాని, ఇది కోని. మనకి షార్ట్కట్ తెలుసు. ఇక్కడ పానీని కొని మూలకు నింపండి. లేకపోతే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ నాట్ న్యూమరికల్ కెమిస్ట్రీ, ఇట్ హ్యాస్ బిగ్ ఆరిజిన్. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ నాట్ న్యూమరికల్ కెమిస్ట్రీ, ఇట్ హ్యాస్ బిగ్ ఆరిజిన్.
అంటే ఏం లేదండి, ఓల్డ్ కోఆర్డినేట్స్ ఈజ్ ఈక్వల్ న్యూ కోఆర్డినేట్స్ ప్లస్ ఆరిజిన్. ఇప్పుడు మనకు 2, 0 ఈజ్ ఈక్వల్ టు 0, 4 ప్లస్ పి. మనకు కావాల్సింది పి కాబట్టి 2, 0 మైనస్ 0, 4 2, -4. సో ఈ విధంగా మనకు జవాబు వస్తుంది. మూల బిందువును 5, -2కు మార్చి సమాంతర అక్ష పరివర్తనము చెందిస్తే xy ప్లస్ 2x మైనస్ 5y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ 0 అనే సమీకరణము పొందు రూపము. When the axes are translated to the point 5, -2, then the transformed equation of xy plus 2x minus 5y minus 11 is equal to 0. ఇప్పుడు ఈ సమస్యను మనం ఎలా సాధించాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆరిజిన్ ఇది గివెన్ ఈక్వేషన్, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మొదట మనము పరివర్తన సమీకరణాలు రాయాలి. తెలుసు, మరొకసారి గుర్తు చేసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ హెచ్ అంటే స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ ఈ విలువ తీసుకోవాలి 5. స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ K, క్యాపిటల్ Y మైనస్ 2. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ X ప్లస్ హెచ్ మైనస్ క్యాపిటల్ Y ప్లస్ K ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటారు. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, పరివర్తన సమీకరణం. ఇప్పుడు మనం దీన్ని చూడండి, దీనిలో ప్రతిక్షేపించాలి. క్యాపిటల్ X ప్లస్ 5 ఇంటూ క్యాపిటల్ Y మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ క్యాపిటల్ X ప్లస్ 5 minus 5 into capital Y minus 2 minus 11 is equal to 0. Capital XY minus 2 capital X plus 5 capital Y plus 2 capital X plus 10 minus 5 capital Y plus 10 minus 11 is equal to 0. Minus 2x plus 2x plus 5y minus 5. ఇప్పుడు ఒకసారి చూడండి, xy ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సాధారణంగా జవాబు ఈ విధంగా ఉండకపోవచ్చు, లేదా xy ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ రూపంలో కూడా ఉండవచ్చు. 2x స్క్వేర్ ప్లస్ 7y స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 14y ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 సమీకరణములో
x మరియు y గుణకములను తొలగించుటకు మార్చవలసిన మూల బిందువు నిరూపకములు. To which point the origin is to be shifted so as to eliminate the first degree terms of 2x square plus 7y square plus 8x minus 14y plus 15 is equal to 0. Okay, let's have a discussion. This problem can be solved in actually 3 ways. The one is we can adopt calculus method or algebraic method, otherwise formula method we have. So that means let us solve in 2 ways. One is formula method, other one is calculus method. First let us concentrate on calculus method. Calculus method first చూద్దాం. ఇచ్చినటువంటి సమీకరణాన్ని s అనుకోండి. సో s is equal to 2x square plus 7y square plus 8x minus 14y plus 15. ఇప్పుడు దీన్ని ఇరువైపులా x దృష్ట్యా పాక్షిక అవకలనం చేయండి. దట్ మీన్స్ డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ with respect to x partially. So that means dou s by dou x is equal to dou s by dou x. అంటే అర్థం ఏంటి? ఇక్కడ x మాత్రమే చరరాశి అవుతుంది, y స్థిర పదాలు స్థిరంగా తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి x స్క్వేర్ 2x కాబట్టి 4x 0 8 మైనస్ 0 0 అంటే 4x ప్లస్ 8 అవుతుంది. సిమిలర్లీ అంటే ఇదే విధంగా డో ఎస్ బై డో వై విత్ రెస్పెక్ట్ టు వై 0 14y 0 మైనస్ 14 ప్లస్ 0 అంటే 14y మైనస్ 14. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మీరు డో ఎస్ బై డో ఎక్స్ 0 చేయండి. అంటే గమనించండి 4x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x ఈజ్ ఈక్వల్ టు మీరు -2 అని గమనిస్తారు. డో ఎస్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మీరేం గమనించారు ఇక్కడ 14y మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే y ఈజ్ ఈక్వల్ టు 1. మార్పు చేయవలసినటువంటి యొక్క మూల బిందువు నిరూపకాలు అంటే న్యూ ఆరిజిన్ మూల బిందువు నిరూపకాలు ఈజ్ ఈక్వల్ టు -2, 1 అండి. మరొక పద్ధతి, రెండవ పద్ధతి చూద్దాం. సెకండ్ మెథడ్ ఇచ్చినటువంటి సమీకరణం గనక ఈ రూపంలో ఉంటే ax స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ సమీకరణం అదే రూపంలో ఉంది. అప్పుడు మార్పు చేయవలసిన మూల బిందువు నిరూపకాలు న్యూ ఆరిజిన్ ఈజ్ ఈక్వల్ టు -g/a, -f/b. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే చూడండి ఇక్కడ a అంటే 2, b అంటే 7, 2g అంటే 8 కాబట్టి g 4, 2f అంటే -14 కాబట్టి f -7. ఇప్పుడు మనం ప్రతిక్షేపిస్తే చూడండి -4/2 -7/7. ఆన్సర్ ఎంతో ఊహించగలరు కదండి, -2, 1. ఈ విధంగా మనము సులభ పద్ధతిలో సమస్యను మనం సాధించవచ్చు. మనం ఇంతవరకు బిందు పదం సంబంధించినటువంటి కొన్ని సమస్యలు, అదేవిధంగా
అక్ష పరివర్తనం అంటే చేంజ్ ఆఫ్ యాక్సిస్. ఈ చేంజ్ ఆఫ్ యాక్సిస్ అక్ష పరివర్తనలో ఉన్నటువంటి ఒక రకాల గురించి నేర్చుకున్నాము. వాటిపైన మనము కొన్ని సమస్యలు మనం సాధించడానికి ప్రయత్నం చేశాము. తిరిగి దీనిపైన మరికొన్ని సమస్యలు మనం సాధించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి వచ్చే కార్యక్రమంలో అక్ష పరివర్తనకు సంబంధించినటువంటి మరికొన్ని అడిషనల్ ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు.